ఇందులో మనం 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. మనందరికీ తెలుసు 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా తీసుకోవచ్చు. ఇంతకు ముందు మనం ఏ ఇన్కమ్ తీసుకోవచ్చు మనకు తెలుసు అన్నమాట. సో మనం ఫస్ట్ వచ్చేసి ఇందులో ఫస్ట్ ఇన్కమ్ రిటైల్ కంపెన్సేషన్. రిటైల్ కంపెన్సేషన్ మీన్స్ మనం ఎస్ఎస్పి లో కొంటున్నాం. సేల్ షాప్ లో ఎవరైతే మనం అందరం కూడా ఎస్ఎస్పి లో కొంటున్నాం, ఎంఆర్పి లో కొనట్లేదు, అవునా కదా? yes ఎస్ఎస్పి లో కొంటున్నాం. మనం ఎంఆర్పి లో సేల్ చేసుకోవచ్చు బయట మార్కెట్ లో. సేల్ చేస్తా లేదా? yes ఆ మధ్యలో డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ మనం తీసుకుంటాం. ఆల్రెడీ మనకు తెలుసు అన్నమాట. సో ఈ విధంగా ఇన్కమ్ తీసుకోవచ్చు. ప్రిఫర్డ్ కస్టమర్ కంపెన్సేషన్, మనం ఓన్ గా రెఫర్ చేసిన సేల్స్ ఏవైతే ఉన్నాయో ఓన్ రెఫరెన్స్ ద్వారా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఆ ఇన్కమ్ కూడా మనం తీసుకోవచ్చు. తర్వాత వచ్చేసి నెక్స్ట్ థర్డ్ ఇన్కమ్ టీమ్ బిజినెస్ కంపెన్సేషన్. టీమ్ బిజినెస్ కంపెన్సేషన్ మీన్స్ ఫస్ట్ పర్చేజ్ లో లెఫ్ట్ అండ్ రైట్ మనం ఏ విధంగా అయితే సేల్స్ జనరేట్ చేస్తామో 1:1 రేషియో ప్రకారం అప్ టు 2 lakhs వరకు తీసుకోవచ్చు. తీసుకోవచ్చా లేదా? 2 lakhs తీసుకోవచ్చు. ఆల్రెడీ మనం అచీవ్ చేస్తున్నాం, తీసుకుంటున్నాం. తర్వాత వచ్చేసి టీమ్ రిటైల్ సెల్లింగ్, సెల్ఫ్ కన్జంప్షన్ కంపెన్సేషన్. సో రీసేల్ లో కూడా రీపర్చేజ్ లో కూడా మనం పర్చేజ్ చేయొచ్చు, దాంట్లో కూడా డిస్కౌంట్ దొరుకుతుంది మనకు. అది కాకుండా రీపర్చేజ్ లో కూడా రీసేల్ లో కూడా పేర్ మ్యాచింగ్ తో మనం అప్ టు 2 lakhs తీసుకోవచ్చు. తీసుకోవచ్చా లేదా? yes ఈ ఇన్కమ్స్ మనకు తెలుసు ఆల్రెడీ. మరి కొత్తగా ఏం వచ్చేసింది, ఏం యాడ్ అయింది అంటే ఫిఫ్త్ పాయింట్ కాస్మిక్ కార్పస్ కంపెన్సేషన్. సో ఇందులోనే రియల్ మ్యాజిక్ ఉందన్నమాట. సో ఈ ఇందులో 4 ఇన్కమ్స్ తీసుకోవచ్చు మనం. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. తర్వాత లాస్ట్ వచ్చేసి ప్రమోషనల్ రివార్డ్స్ అండ్ అవార్డ్స్. మనం కంటిన్యూగా సో బ్యాంకాక్ వెళ్తున్నాం, యూరోప్ వెళ్తున్నాం, ప్యారిస్ వెళ్తున్నాం, లండన్ కావచ్చు. సో ప్రతిదీ కూడా టార్గెట్స్ విన్నాయి, కంపెనీ టార్గెట్స్ ఇస్తుంది, ఎవ్రీ మంత్ విన్నాయి. ఫారిన్ ట్రిప్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నామా లేదా? yes కంగ్రాట్యులేషన్ మీ అందరికీ. జస్ట్ ఎస్టర్డే మనకి న్యూ కాంటెస్ట్ లాంచ్ అయింది అన్నమాట. గ్రీన్ అందులో గోవా కూడా యాడ్ చేసింది. గోవా కూడా వెళ్ళొచ్చు ఈసారి మనం. రెడీనా? yes సో ఈ 5 ఇన్కమ్స్ మనకు తెలుసు. ఫస్ట్ 4 అండ్ 6th వన్. సో మధ్యలో ఏదైతే 5th ఉందో కాస్మిక్ కార్పస్ కంపెన్సేషన్. సో దీని గురించే మనం ఈ రోజు కొద్దిగా క్లారిటీ తెలుసుకుందాం. ఆల్రెడీ మీ అందరికీ క్లారిటీ తెలుసు మీ సీనియర్స్ ద్వారా, మీ అప్లైన్స్ ద్వారా. బట్ ఈరోజు ఛాన్స్ దొరికింది అనమాట ఇంకా క్లారిటీగా తెలుసుకోవడానికి. రెడీనా? ఇందులో 4 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఇస్తుంది మనకు. ఫస్ట్ వచ్చేసి ఎఫర్ట్, లాయల్టీ అండ్ సీనియారిటీ కంపెన్సేషన్, ELS. సో ELS మీన్స్ ర్యాంక్ ఇన్కమ్. సో ర్యాంక్ ఇన్కమ్ ఇస్తుంది మనకు. నెక్స్ట్ వచ్చేసి కార్ అండ్ ట్రావెల్ ఎండోమెంట్ ఫండ్ ఇస్తుంది. సో ఇంతకు ముందు మనకు ఎంతైతే పేర్ ఇన్కమ్ ఇచ్చేదో సేల్స్ చేయడం ద్వారా ఆ ఇన్కమ్ మాత్రమే తీసుకునేది, అవునా కదా? సో మనం ట్రావెలింగ్ చేసినా, జర్నీ చేసినా, హోటల్లో స్టే చేసినా మన మనీతో మనం ఎక్స్పెండిచర్ పెట్టుకునేది. బట్ థ్యాంక్స్ మన కంపెనీకి, బిగ్ క్లాప్స్ ఇవ్వండి ఒకసారి. సో ఇప్పటి నుంచి మనకు ట్రావెల్ అండ్ కార్ ఎండోమెంట్స్ కూడా దొరికిపోతుంది. రెడీనా తీసుకోవడానికి? yes అండ్ తర్వాత వచ్చేసి అచీవర్స్ కార్పస్ పేఅవుట్ కంపెన్సేషన్. ఎవరైతే డైమండ్ అవుతారో వాళ్ళ లైఫ్ లో 1 year, 2 years, 3 years సో సేల్ షాప్ లోనే నా కెరియర్ అని చెప్పేసి ఒక అప్లైన్ తో కలిసి నడిచి డైమండ్ అవుతారో వాళ్ళు డైమండ్ అయిన తర్వాత కూడా ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎలాగనేది డీటెయిల్ గా చూద్దాం. అండ్ తర్వాత వచ్చేసి లాస్ట్ లీడర్షిప్ ర్యాంక్ కన్సిస్టెన్సీ రివార్డ్ మీన్స్ సేల్ షాప్ లో మనం ఎట్లాగైతే బయట షాపింగ్ చేస్తున్నామో కంటిన్యూగా ఎవ్రీ మంత్ మనం సేల్ షాప్ లో షాపింగ్ చేస్తున్నాం. 5 months కంటిన్యూగా చేశామంటే 6th మంత్ లో మన ఐడిలో కూపన్ జనరేట్ అవుతుంది. యావరేజ్ 5 months యావరేజ్ చేసి 20% మనకు డిస్కౌంట్ ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. సో ఫ్రీ డిస్కౌంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. సో ఈ విధంగా ఇన్కమ్ తీసుకోవచ్చు. సో ఇంతకు ముందు ఎలా వర్క్ చేశాం, ఇప్పుడు ఎలా వర్క్ చేశాం. ఇంతకు ముందుకి ఇప్పటికి జస్ట్ కొద్దిగా డిఫరెన్స్ అయింది అనమాట. ఇంతకు ముందు మనకు 13 ర్యాంక్స్ ఉండేది, 13 లెవెల్స్. ఇప్పుడు వచ్చేసి 18 లెవెల్స్ అయిపోయాయి మనకు. స్టార్టింగ్ బ్రాంచ్ లెవెల్ తో స్టార్ట్ అవుతుంది. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. బ్రాంచ్ అవ్వాలి అంటే సేల్స్ ప్రకారం తీసుకుంటే 20 సేల్స్ చేయాలి. ఆర్ బిజినెస్ వాల్యూ ప్రకారం తీసుకున్నాం అనుకోండి. సో 2600 స్ట్రాంగ్ లెగ్ లో అండ్ ఏదైతే స్లో వీకర్ లెగ్ ఉందో 1400 బిజినెస్ వాల్యూ.
సో ఈ విధంగా ఎవ్రీ ర్యాంక్ అచీవ్ చేస్తూ లెవెల్ కూడా అచీవ్ చేయొచ్చు అన్నమాట. బ్రాంజ్, సిల్వర్, మధ్యలో ప్లాటినం, గోల్డ్, పర్ల్ తర్వాత కోరల్ కొత్తగా యాడ్ అయిపోయింది. టోపాజ్, ఎమరాల్డ్, రూబీ తర్వాత డైమండ్ మధ్యలో ఓపల్ వచ్చేసింది. డైమండ్, డబుల్ డైమండ్, ట్రిపుల్ డైమండ్, వీనస్, మర్కరీ, క్రౌన్ అంబాసిడర్, లాస్ట్ లో వచ్చేసి యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ వచ్చేసింది అన్నమాట. సో వీటన్నిటి ద్వారా మనం 10 టైమ్స్ ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకోబోతున్నాం. 10 into x means 10 టైమ్స్ ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకోబోతున్నాం. రెడీనా? yes ఆ 10 టైమ్స్ ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా తీసుకోబోతున్నాం, ఎలా ఇవ్వబోతుంది కంపెనీ అంటే ఫస్ట్ టు 7th ర్యాంక్ వరకు గ్రూప్ 1 గా సెలెక్ట్ చేసింది. గ్రూప్ 1 లో మాక్సిమం ప్రాఫిట్ ఏదైతే ఉందో 48% ప్రాఫిట్ గ్రూప్ 1 లో ఇవ్వబోతుంది. సో మన కంపెనీ బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ ఏదైతే బేసిక్ లీడర్స్ ఉన్నారో స్టార్టింగ్ లెవెల్లో వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ ఇవ్వాలి. వాళ్ళ నుంచే వర్క్ జరుగుతుంది, ఫీల్డ్ లో ఎక్కువ వర్క్ చేస్తారు, అవునా కదా? రియల్ గా వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వాలా లేదా? మరి బెనిఫిట్ ఇవ్వాలి. కాబట్టి అదే ఉద్దేశంతో ఫస్ట్ టు 7th ర్యాంక్ వరకు గ్రూప్ 1 గా సెలెక్ట్ చేసింది. అందులో 48% ప్రాఫిట్ గ్రూప్ 1 లో షేర్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి 8, 9, 10, 11. సో ఈ 4 ర్యాంక్స్ ని సెకండ్ గ్రూప్ గా సెలెక్ట్ చేసింది. అందులో 16% ప్రాఫిట్ ని షేర్ చేయబోతుంది. సో గ్రూప్ 3 లో 12, 13, 14 సో 12% ప్రాఫిట్ ని షేర్ చేయబోతుంది. అట్లాగా 4th అండ్ 5th గ్రూప్ లో 8% ప్రాఫిట్ ని షేర్ చేయబోతుంది. ఈ ప్రాఫిట్ ని ఎలా షేర్ చేస్తుంది, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? దట్ మీన్స్ సో మనం రెగ్యులర్ గా వీక్లీ ఇన్కమ్, ఫస్ట్ పర్చేజ్ అండ్ రీపర్చేజ్ ఇన్కమ్ ఏదైతే తీసుకుంటున్నామో రెగ్యులర్ గా ఎవ్రీ వీక్ తీసుకుంటాం. అది కాకుండా మంత్లీ వన్స్ ఈ ఇన్కమ్ మనం తీసుకోవచ్చు, ర్యాంక్ ఇన్కమ్. సో ఫర్ సపోజ్ మంత్ లో ఎట్ ఏ టైం ఎక్కువ ర్యాంకులు వచ్చినాయంటే ఎట్ ఏ టైం అన్ని ర్యాంకుల ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు. ఎలా అనేది క్లారిటీగా చూద్దాం. సో ఈ విధంగా డివైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ ప్రాఫిట్ ఏదైతే ఉందో కంపెనీ ప్రాఫిట్, దాంట్లో నుంచి 92% వచ్చేసి ర్యాంక్ ఇన్కమ్ లో తీసుకుంటుంది అన్నమాట. మిగతా 8% ఇన్కమ్ ఏదైతే ఉందో కార్ అండ్ ట్రావెల్ ఇన్వెస్ట్మెంట్ లో ఇస్తుంది. సో ఆ 92% ని మళ్ళీ ఎవ్రీ గ్రూప్ లో, ప్రతి గ్రూప్ లో డివైడ్ చేసింది. సో కార్ అండ్ ర్యాంక్ ఇన్కమ్ ఎలాగ ఇంక్రీజ్ అవుతుంది, కార్ అండ్ ఎలా వస్తుందని గ్రాఫ్ లో చూడొచ్చు. తర్వాత వచ్చేసి ఈ విధంగా షేర్ చేస్తుంది. కాస్మిక్ కార్పస్ కంపెన్సేషన్ డిస్ట్రిబ్యూషన్ ఎలాగ చేస్తుంది మన కంపెనీ. మనం అనుకోవచ్చు ఇంతకు ముందు మనం పేర్ ఇన్కమ్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేది మనకు 2.5 1 BB is equal to 2.5 రూపీస్ లో ఇచ్చేది. బట్ ఈరోజు రియల్ గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఏదైతే కంపెనీ టోటల్ ప్రాఫిట్ ఉందో ఈ కాస్మిక్ కార్పస్ కంపెన్సేషన్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో ఓన్లీ మన డౌన్ లో జరిగిన సేల్స్ ఏ కాదు, మన డౌన్ లో జరిగిన సేల్స్, మన కోలైన్ చేసిన సేల్స్, వేరే టీమ్ వాళ్ళు చేసిన సేల్స్, ఆల్ ఓవర్ ఇండియాలో ఏదైతే టోటల్ బిజినెస్ రీపర్చేజ్ లో అయిందో టోటల్ బిజినెస్ వాల్యూ టోటల్ బిజినెస్ వాల్యూ ఇండియా మొత్తంలో సేల్స్ ఆఫ్ మొత్తంలో ఎంతైతే రీపర్చేజ్ రీసేల్ బిజినెస్ వాల్యూ జనరేట్ అయిందో ఇంటూ 25 రూపీస్ చేస్తుంది. థ్యాంక్ యూ. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం ఒక 1 మంత్ లో టోటల్ 4 వీక్స్ 1 మంత్ లో టోటల్ ఇండియా మొత్తంలో 60,000 సేల్స్ అయ్యాయి ఇంటూ 200 బిజినెస్ వాల్యూస్ తో. సో అప్పుడు టోటల్ ఎంత బిజినెస్ వాల్యూ జనరేట్ అవుతుంది? 20 లక్షలు. 1 crore 20 lakhs. 1 crore 20 lakhs business value into 2.5 rupees. 25 rupees. సో అప్పుడు ఎంత అవుతుంది టోటల్ గా? 30 crores. 30 crores. థ్యాంక్ యూ. ఈ 30 crores ప్రెసెంట్ జరుగుతున్న బిజినెస్ ని బట్టి జస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాం. రేపు పొద్దున్న బిజినెస్ ఇంకా డెవలప్ అవుతుందా లేదా? 100%. బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు సింగిల్ గా స్టార్ట్ చేశాం, అవునా కదా? తర్వాత మనం ఏమయ్యాం? లీడర్స్ క్లబ్ అయ్యాం, సిల్వర్ అయ్యాం, గోల్డ్ అయ్యాం, పర్ల్ అయ్యాం. సో అట్లాగా డైమండ్ కూడా అయ్యాం, డైమండ్ అండ్ అబోవ్ కూడా అయ్యాం. మీన్స్ బిజినెస్ డెవలప్ అయిందా లేదా? లెవెల్ ఇంక్రీజ్ అయిందా లేదా? సేమ్ అట్లాగనే రేపు రాబోయే రోజుల్లో ఈ 30 crores ప్రాఫిట్ ఏదైతే ఉందో 40 అవుతుంది, 50 అవుతుంది, 60 అవుతుంది, 100 అవుతుంది, 1000 crores ప్రాఫిట్ కూడా అవుతుంది, 10,000 crores ప్రాఫిట్ కూడా అవుతుంది. అప్పుడు ఏ విధంగా తీసుకోవచ్చు మనం ఇన్కమ్, ర్యాంక్ ఇన్కమ్? ఎగ్జాంపుల్ గా చూస్తే
సో ఇంతకుముందు ఫస్ట్ ర్యాంక్ అచీవ్ చేస్తే ఫస్ట్ ర్యాంక్ ఉండేది కాదు, డైరెక్ట్ సిల్వర్ అయిపోయేది మనం ఇంతకుముందు, అవునా కదా? Yes. ఇప్పుడు కంగ్రాచులేషన్, ఫస్ట్ ర్యాంక్ కూడా ఇచ్చేసింది అనమాట. అండ్ ఫస్ట్ ర్యాంక్ ఇవ్వడమే కాదు, ఫస్ట్ ర్యాంక్ వాళ్ళకి ర్యాంక్ ఇన్కమ్ కూడా ఇవ్వబోతుంది. కంగ్రాచులేషన్. ఫస్ట్ ర్యాంక్ కి మినిమం, ఇది మినిమం అన్నమాట, మాక్సిమం అప్ టు ఎంతైనా రావచ్చు కంపెనీ ప్రాఫిట్ ని బట్టి. సో మినిమం ర్యాంక్ అచీవ్ చేశారంటే 6,857 రూపీస్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇంతకుముందు పేర్ ఇన్కమ్ లో ఎంత తీసుకునేది మనం? ఫర్ ఎగ్జాంపుల్ ర్యాంక్ 1 అచీవ్ అవ్వాలి అంటే మనకు ఒక సైడ్ 2,400 బిజినెస్ వాల్యూ అవ్వాలి, ఇంకొక సైడ్ లో 1,400 బిజినెస్ వాల్యూ, అంటే 7 సేల్స్ చేయాలి, 7,000 మాత్రం వచ్చేది. ప్లస్ ఇప్పుడు యాడ్ అవ్వబోతుంది, ప్లస్ ర్యాంక్ ఇన్కమ్ కూడా తీసుకోబోతున్నాం. ఇలా ఎవ్రీ ర్యాంక్ లో మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. ఫర్దర్ గా ర్యాంక్ ఇన్కమ్ తో పాటు సో ఏదైతే 8% 92% ఎక్కడ ఇస్తుంది? ర్యాంక్ ఇన్కమ్ లో ఇస్తుంది. మిగిలిన 8% ఇన్కమ్ ఏదైతే ఉందో, ప్రాఫిట్ ఏదైతే ఉందో, దాన్ని కార్ అండ్ ట్రావెల్ ఎండోమెంట్ ఫండ్ గా మనందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ. ఇందులో ఫస్ట్ ర్యాంక్ అచీవ్ చేశామంటే 10,000 దాకా తీసుకోవచ్చు. సెకండ్ ర్యాంక్ అచీవ్ చేశామంటే అప్ టు ఫస్ట్ ర్యాంక్ కాదు, సెకండ్ ర్యాంక్ డైరెక్ట్ గా సెకండ్ ర్యాంక్ ఇస్తుంది. సో థర్డ్ ర్యాంక్ అచీవ్ చేశామంటే అప్ టు 12,000 దాకా తీసుకోవచ్చు. ఫోర్త్ ర్యాంక్, ఫిఫ్త్ ర్యాంక్, ఇలా ఎవ్రీ ర్యాంక్ అచీవ్ చేస్తూ ఈ ర్యాంక్ ఇన్కమ్ లోనే మనం లగ్జరీ కార్ కూడా బుక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీడర్ రాబోయే రోజుల్లో సో విత్ ఇన్ 1 ఇయర్ లో లేదా 1.5 ఇయర్ లో ర్యాంక్ అచీవ్ చేస్తూ, నేను పేర్ ఇన్కమ్ చెప్పట్లేదు, ర్యాంక్ ఇన్కమ్ చెప్పట్లేదు, ఓన్లీ కార్ అండ్ ట్రావెల్ ఎండోమెంట్స్ లోనే 10 lakhs తీసుకుంటాడు 10th ర్యాంక్. 10 lakhs ఓవరాల్ క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ గా ఓన్లీ కార్ అండ్ ట్రావెల్ ఫండ్ సెకండ్ నుంచి 10th ర్యాంక్ వరకు క్యాలిక్యులేట్ చేశామంటే ఓన్లీ కార్ అండ్ ట్రావెల్ ఎండోమెంట్ ఫండ్ 15 lakhs దాకా తీసుకోవచ్చు, అప్ టు 15 lakhs. సో సేమ్ వర్క్ చేస్తున్నాం ఇంతకు ముందు మాదిరిగానే. ర్యాంక్ ఇన్కమ్ ఎక్స్ట్రా వచ్చింది, తర్వాత కార్ అండ్ ట్రావెలింగ్ ఫండ్ ఇన్కమ్ ఎక్కువ ఎక్స్ట్రా వస్తుంది. అండ్ 5 months కంటిన్యూగా పర్చేజ్ చేశాం, అప్పుడు కూడా 6th month లో 20% కూపన్ జనరేట్ అవుతుంది. ఇది కాకుండా నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే కంపెనీలో కంటిన్యూగా వర్క్ చేస్తున్నారో సో ప్రతి ఒక్కరి డ్రీమ్ లెవెల్ అన్నమాట డైమండ్ అవ్వాలని, అవునా కదా? yes మనందరి డ్రీమ్ డైమండ్ అవ్వడమేనా? yes సో డైమండ్ అవ్వాలనే ఉద్దేశంతో బిజినెస్ స్టార్ట్ చేస్తాం. 1 year 1.5 year లో డైమండ్ అవుతాం. ఇంతకు ముందు ఉండేది అనమాట హ్యాపీనెస్ ప్లాన్ లో 2 years 2.5 years 3 years టైం పట్టేది. బట్ ఇప్పుడు డైమండ్ అవ్వాలంటే న్యూ ప్లాన్ లో 1 year 1.5 year లోనే డైమండ్ అవ్వచ్చు. రెడీనా మరి? సో అట్లాగే డైమండ్ అయ్యామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్ అయిన తర్వాత మంత్లీ ఇన్కమ్ ఇది ఫిక్స్డ్ అన్నమాట, ఇంకా ఇది ఇంకా ఇంక్రీజ్ అవ్వచ్చు. సో ఇంతకు ముందు ఎవరైనా గవర్నమెంట్ జాబ్ చేస్తే పెన్షన్ వచ్చేది అనమాట, రిటైర్ అయిన తర్వాత ఎంత వచ్చేది పెన్షన్? హాఫ్ సాలరీ 10,000, 15,000, 20,000, మాక్సిమం 25,000-30,000 రావచ్చు, అవునా కదా? సో అది ఎన్ని సంవత్సరాలు వర్క్ చేయాలి? 60 years టోటల్ లైఫ్ అయిపోయి ఉంటుంది అక్కడ. అప్పుడు బయటికి వస్తాడు, ఆ 60 years లో ఎంత ఇన్కమ్ తీసుకుని ఉంటాడు, ఏం చేసి ఉంటాడో మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ 60 years వర్క్ చేసిన తర్వాత కూడా ఒక వ్యక్తి మంత్లీ ఇంత ఇన్కమ్ తీసుకోలేదు. ఈరోజు గవర్నమెంట్ పెన్షన్ కూడా క్యాన్సిల్ చేసింది, మనందరికీ తెలుసు. ఆఫ్టర్ 2007 అన్ని గవర్నమెంట్ జాబ్స్లలో పెన్షన్ తీసేసింది, ఓన్లీ ఆర్మీ నేవీ వాళ్ళకి మాత్రమే ఇస్తుంది. ఎందుకు? వాళ్ళు దేశాన్ని కాపాడుతున్నారు కాబట్టి, అవునా కదా? yes సో వన్స్ డైమండ్ అయ్యామనుకోండి మంత్లీ ఇది మినిమం మాక్సిమం ఇంకెంతైనా రావచ్చు. సో మినిమం 25,000 పైన ఎవ్రీ మంత్ ఇది. సో ఫిక్స్డ్ అన్నమాట. ఒక్కసారి డైమండ్ అయ్యాం 1 year 2 years వర్క్ చేసి అంటే రేపు పొద్దున ఫ్యూచర్ బాగుంటుందా లేదా? వన్స్ డైమండ్ అయ్యామనుకోండి లెఫ్ట్ రైట్ మంచి టీమ్ బిల్డ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ డబుల్ డైమండ్ అవుతాం. డబుల్ డైమండ్ అయ్యామంటే 57,600, దట్ మీన్స్ నియర్ టు 60,000. అది ఇంక్రీజ్ కూడా అవ్వచ్చు. సో ట్రిపుల్ డైమండ్ అయ్యామంటే 70,000, నియర్ టు 70,000 ఇన్కమ్ తీసుకోవచ్చు. వీనస్ అయ్యాం 87,000, మీన్స్ 90,000 పెన్షన్ ఇస్తుంది ఫ్రీగా, ఇస్తుందా లేదా? తర్వాత మర్కరీ అయ్యాం ఇంకొంచెం కష్టపడి, మర్కరీ అయ్యామంటే ఎవ్రీ మంత్ 1,92,000, మీన్స్ 2 lakhs
డౌన్ అయ్యాం. ఇది ఫ్రీ ఇన్కమ్, దీనికోసం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడుతున్నామా? నో. ఒక్కసారి డైమండ్ అయ్యాం, లెవెల్ అచీవ్ చేశాం, ఇది ఫ్రీ ఫండ్, అవునా కదా? ఎస్. సో అట్లా వెళ్ళండి. రేపు పొద్దున్న వన్స్ కష్టపడి, సో మనం అంటాం కదా, ఎవరైనా ఒక ఇండస్ట్రీలో ఒక టాప్ పొజిషన్కి వెళ్ళాలంటే మినిమం, నేను ఒక ట్రైనింగ్ లో విన్నాను అనమాట, కంటిన్యూగా 10,000 అవర్స్ అదే ఫీల్డ్ లో వర్క్ చేయాలి అని చెప్పేసి. 10,000 అవర్స్ అట్లాగా వర్క్ చేస్తూ ఒక 10 ఇయర్స్ మనం ఇక్కడ బిజినెస్ చేశాం, లేదా 8 ఇయర్స్ బిజినెస్ చేశాం, యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ అయిపోయాం. అప్పుడు ఎంత తీసుకోవచ్చు మంత్లీ? 28,80,000. చూడండి, గురుజీ చెప్తున్నాడు అనమాట, ఇయర్లీ ఓన్లీ పెన్షన్ 3.5 కోట్లు. రియల్ గా గురుజీ చెప్తుంటే మీకు ఒక స్లైడ్ చూపిస్తాను. ర్యాంక్ ఇన్కమ్ లో కూడా మనం జస్ట్ 14th ర్యాంక్ వరకే అబ్జర్వ్ చేశాం. 14th ర్యాంక్ వరకే మనం అబ్జర్వ్ చేశాం, అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ 14th ర్యాంక్ ఎవరైతే అచీవ్ చేస్తారో ఎంత చూపిస్తుంది? మినిమం 1,20,00,000. సో 14 ఈ 1,20,00,000 ఏదైతే చూపిస్తున్నామో ఇది మినిమం, మీన్స్ మినిమం సేల్స్ తీసుకుందాం. మినిమం 60,000 సేల్స్ మాత్రమే క్యాలిక్యులేట్ చేసాం. రేపు పొద్దున్న ఇది గురించి అంటున్నాడు అనమాట, 2 crores అవ్వచ్చు, 3 crores అవ్వచ్చు, 5 crores అవ్వచ్చు, 10 crores అవ్వచ్చు, 10 crores అవ్వచ్చు. उसको लगभग 800 करोड़ रुपए तक आएगा। 18th ర్యాంక్ అచీవ్ చేస్తారు, 18th ర్యాంక్ అచీవ్ చేస్తారో 800 crores ఇన్కమ్ తీసుకోవచ్చు అని థ్యాంక్ యూ. సో దట్ మీన్స్ చూడండి, రేపు పొద్దున్న ఎలాంటి ఫ్యూచర్ ఉండబోతుంది. రెడీనా మరి? रियल का ज्यादा हैप्पीनेस वाला प्लान, रियल का ज्यादा हैप्पीनेस वाला प्लान, అవునా కదా? సో ర్యాంక్ ఇన్కమ్ లోనే ఈ ఇన్కమ్ తీసుకుంటాం, దీంట్లో పేడ్ ఇన్కమ్ యాడ్ చేయలేదు, అది వీక్లీ అవుతుంది. అది వీక్లీ మీ పిల్లల ఖర్చుల కోసం, అది పిల్లల చిన్న చిన్న ఖర్చుల కోసం అన్నమాట, షాపింగ్ కి, దానికి దీనికి. బట్ ఇది ఆడి BMW, Jaguar, Rolls Royce, private jet, helicopter, yes. So car and travel fund, diamond అయ్యామంటే ఫిక్స్డ్ పెన్షన్, ఎన్ని న్యూ ఫీచర్స్ యాడ్ అయిపోయాయి మన బిజినెస్ లో. సో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? నో. సో నో కన్ఫ్యూజన్. ఇప్పుడు చేయాల్సింది ఒకటే, మనం ర్యాంక్ అచీవ్ చేయాలన్నమాట. చేయడానికి రెడీనా? రెడీ అంటే, సో మనందరి మైండ్ లో ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉందన్నమాట. ఏంటి కన్ఫ్యూజన్ అంటే, గురుజీ సో ఎలాగో వర్క్ చేయాలి, మరి ఎలాగా ర్యాంక్ అచీవ్ చేయాలి? కొందరి మైండ్ లో ఏముందంటే, గురుజీ కంపెనీ ప్రైస్ పెంచేసింది, లేదంటే ఇంకేమంటున్నారు కొంతమంది, బిజినెస్ వాల్యూ తగ్గించేసింది అంటున్నారా లేదా? ఎస్ అంటున్నారు అనమాట. బట్ రియల్ గా చూడండి, కంపెనీ బిజినెస్ వాల్యూ తగ్గించలేదు, ప్రైస్ పెంచలేదు, ర్యాంక్ ఇన్కమ్ లో తీసుకోబోతున్నాం. నిన్న గురుజీ ద్వారా అర్థమైంది అనమాట, ఏదైతే నూనె 2 బాటిల్స్ పర్చేజ్ చేశామంటే 1,800 రూపీస్ కాస్ట్ అవుతుంది. ఎంత బీబీ చూపిస్తుంది మనకు? 10 బీబీ మాత్రమే డైరెక్ట్ గా కనిపిస్తుంది. ఇండైరెక్ట్ గా 50 బిజినెస్ వాల్యూ ఉంది అందులో. 50 బిజినెస్ వాల్యూ చేసాం, 10 బిజినెస్ వాల్యూ డైరెక్ట్ గా రీసేల్ లోకి వస్తుంది, 10 బిజినెస్ వాల్యూ ట్రిపుల్ సి లో కాదు, ర్యాంక్ ఇన్కమ్ లో. 10 బిజినెస్
సో ఒక రోజు ఇట్లాగానే ఇద్దరు ఫ్రీగా ఉన్నప్పుడు అడుగుతుందన్నమాట, ప్రభు, సో ఈ ప్రపంచం మొత్తంలో దుఃఖానికి కారణం ఏంటి ప్రభు అని అడుగుతుంది. సో ప్రభువు చెప్తాడనమాట, ఆన్సర్ చెప్తాడు. సో వాళ్ళ మిసెస్ ని రుక్మిణిని ప్రియే అంటాడు, ముద్దుగా పిలుస్తాడనమాట ప్రియే అని చెప్పేసి. అన్ని దుఃఖాలకు కారణం ప్రియే అజ్ఞానత అంటారు. అన్ని దుఃఖాలకు కారణం ఏంటి? అజ్ఞానం. అజ్ఞానత. అజ్ఞానత మీన్స్ అజ్ఞానం, జ్ఞానం లేకపోవడం, నాలెడ్జ్ తీసుకోకపోవడం, ప్రోడక్ట్ ని అబ్జర్వ్ చేయకపోవడం, బెనిఫిట్ ని తెలుసుకోకపోవడం, ఇదే మన అజ్ఞానత. సో అన్ని దుఃఖాల కారణం ఏంటి? అజ్ఞానత. సో కొద్దిగా జ్ఞానం తీసుకున్నాం అనుకోండి, రియల్ గా మనం కూడా దుఃఖం నుంచి హ్యాపీ లైఫ్ లోకి రావచ్చు. రావడానికి రెడీనా మరి? సో మన కంపెనీ వెబ్సైట్ ని చూడండి, చాలా మంది లీడర్స్ వచ్చారనమాట. న్యూ ప్లాన్ లాంచ్ అయిన తర్వాత ఎలా చేయాలి, ప్రొడక్ట్ రేట్ పెరిగింది, బిజినెస్ వాల్యూ తగ్గింది అంటున్నారు. బట్ ఇంతవరకు వెబ్సైట్ విజిట్ చేయలేదు కొంతమంది. కొత్త ప్రొడక్ట్లు ఏమున్నాయి కూడా వాళ్ళకి తెలియదు. ఇంకా అదే ప్రొడక్ట్లు అనుకుంటున్నారు. నో, న్యూ ప్రొడక్ట్స్ చాలా యాడ్ అయ్యాయి. వెబ్సైట్ లో కూడా చేంజెస్ వచ్చేసాయి. కనిపిస్తుందా లేదా? ఎన్ని చేంజెస్ అయ్యాయి చూడండి. ప్రొడక్ట్స్ ఎంత బాగున్నాయి, ప్రతి ప్రొడక్ట్ కూడా ఎక్సలెంట్ ఉందన్నమాట. అండ్ ఇందులో మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ చెప్పండి, అవసరం లేదు మన ఇంట్లో నీడ్ఫుల్ కానీ ప్రోడక్ట్ ఏదైనా ఉందేమో అబ్జర్వ్ చేయండి. ప్రతి ప్రోడక్ట్ నీడ్ఫుల్ అండ్ క్వాలిటీఫుల్, నీడ్ఫుల్ అండ్ క్వాలిటీఫుల్ ప్రోడక్ట్ ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేయండి. ఖాళీ మిర్చి ఉంది, సాబ్దాని రైస్ ఉన్నాయి. తర్వాత ప్రతి ప్రోడక్ట్, మనం ఇంట్లో బిర్యానీ చేసామంటే దాల్చిన చెక్క అంటాం కదా, దాల్చిన కూడా ఉంది. సో లవంగం ఉంది. ప్రతి ప్రోడక్ట్, ఏ ప్రోడక్ట్ కావాలి ఇందులో మీకు చెప్పండి. ప్రతి ప్రోడక్ట్ లో కూడా టూత్ పేస్ట్ లో వచ్చేసింది. సో ప్రతిది ఉందన్నమాట. టూత్ పేస్ట్ 365 రూపీస్ లో 3 పేస్ట్లు వస్తున్నాయి. కొంతమంది అంటారు గురించి ప్రైస్ పెరిగింది అని. ప్రైస్ పెరగలేదు, మనం అబ్జర్వ్ చేయట్లేదు, మన దగ్గర నాలెడ్జ్ తక్కువ ఉంది. సేమ్ పేస్ట్ నేను ఒక రోజు ఎయిర్పోర్ట్ లో వెళ్తూ ఢిల్లీ వెళ్తున్నాం, పేస్ట్ లేదు బ్యాగ్ లో. సో పేస్ట్ కావాలని మెడికల్ దాంట్లో వెళ్ళామన్నమాట, అపోలో వెళ్ళి సెన్సోడైన్ పేస్ట్ తీసుకున్నాం. దాని కాస్ట్ ఎంత ఉంటుంది? 200 ఉంటుంది. అది ఎప్పుడు చెప్తారు తెలుసా? పళ్ళన్నీ ఖరాబ్ అయిన తర్వాత డాక్టర్ రాసిస్తాడు, మెడికల్ స్లిప్ రాసిస్తాడు. అప్పుడు హ్యాపీగా తీసుకుంటామా లేదా? ఎస్. సో డాక్టర్ ట్రీట్మెంట్ హ్యాపీగా తీసుకుంటాం ఫీజు కట్టి. సో బట్ ఇక్కడ చూడండి ఎంత తక్కువ ప్రైస్ లో వస్తుంది, దానికంటే తక్కువ ఉంది. ప్రతి ఒక్క పేస్ట్ నుంచి రిజల్ట్ చూడండి, టెస్ట్ మనీ అడగండి. పేస్ట్ వాడుతున్న వాళ్ళు ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది, ఉందా లేదా? ఎస్. సో దట్ మీన్స్ మన ప్రోడక్ట్ రేట్ ఎక్కువ ఉందా? నో. వచ్చే బెనిఫిట్లు చూస్తే రేట్ చాలా తక్కువ ఉంది. గ్రేట్ గా ఫీల్ అవ్వాలి, మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలన్నమాట. డిటర్జెంట్ పౌడర్ కూడా వచ్చేసింది, మస్కిటో స్ప్రే వచ్చేసింది. ఏ ప్రోడక్ట్ కావాలి, సోప్స్ వచ్చేసాయి, షాంపూ వచ్చేసింది. యాపిల్ షాంపూ, యాపిల్ మనకు ఒకసారి ఇంట్లో పిల్లలకు తీసుకెళ్ళడానికి తినడానికి దొరకదు యాపిల్, బట్ ఇక్కడ షాంపూ రుద్దుకోవడానికి ఇస్తుంది. సో యాపిల్ షాంపూ రిజల్ట్ చూడండి రియల్ గా. ఎవరైతే డాండ్రఫ్ ఉండేదో, ఎవరికైతే హెయిర్ ఫాల్ ఉండేదో వాళ్ళకు ఈ షాంపూ యూజ్ చేయండి. యూజ్ చేసిన వాళ్ళ రిజల్ట్ కూడా చూడండి, ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. ఈరోజు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా ఫేస్ వాష్ తీసుకోండి, సూపర్ ఎక్సలెంట్ గా వర్క్ చేస్తుంది. వర్క్ చేస్తుందా లేదా? ఎస్. నాకు తెలిసి ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు ఫేస్ వాష్ షేప్ షాప్ యూజ్ చేస్తున్నారు అనుకుంటున్నా. సో ఈ విధంగా నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఇంట్లో పిల్లలు ఉన్నారా, పిల్లల కోసం కూడా ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో బాల్ పోస్ట్ ఉంది, హెల్త్ అండ్ బ్రెయిన్ బూస్టర్ ఉంది, నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఇంతకు ముందు మాదిరిగా లిమిటెడ్ ప్రొడక్ట్స్ లేవు. ఈరోజు చూడండి వెబ్సైట్ ఇంకా ఖాళీ అవ్వడం లేదు, వెళ్తా ఉండి వెబ్సైట్ చూపిస్తూనే ఉంది. రీలోడ్ జ్యూస్ ఉంది. మన ఇంటికి గెస్ట్ వస్తారు, మనం ఏం చేస్తాం? సడన్ గా ఏదో కూల్ డ్రింక్ తీసుకొచ్చి ఇస్తాం, అవునా కదా? నో. గెస్ట్ కి ఇప్పటి నుంచి మనం ఏమి ఇవ్వాలి? రీలోడ్. ఎందుకు రీలోడ్ ఇవ్వాలి అంటే, రీలోడ్ లోనే మన బలేనో కార్ ఉంది, రీలోడ్ లోనే మన ఎటువంటి కార్ ఉంది, రీలోడ్ లోనే ప్యారిస్ ట్రిప్ ఉంది, రీలోడ్ లోనే లండన్ ట్రిప్ ఉంది, రీలోడ్ లోనే గ్రీస్ ట్రిప్ కూడా ఉంది. మీన్స్ మన ప్రోడక్ట్ యూజ్ చేయడం ద్వారా మనం డైమండ్ అవుతాం. రేపు పొద్దున్న ఆడి కార్ కొనొచ్చు, BMW కొనొచ్చు, మనోహర్ సార్ మాదిరిగా జగ్వార్ కార్ కూడా కొనొచ్చు. కొనొచ్చా లేదా?
ఈ ప్రోడక్ట్ ని యూజ్ చేయడం ద్వారా. బయట ఎన్ని ప్రోడక్ట్లు అయినా తీసుకోండి, ఎక్కడి నుంచి అయినా ఏదైనా బెనిఫిట్ వస్తుందా? నో. ఈ ప్రోడక్ట్ రేట్ పెరిగింది అంటాం కదా, రేట్ పెరగలేదు. అన్ని దుఃఖాలకు కారణం ఏంటి ప్రభు? అజ్ఞానత. అజ్ఞానత. రేట్ పెరగలేదు. రియల్ గా చూడండి, మీరందరూ కూడా మీ ఫ్యామిలీలో షాపింగ్కి వెళ్తారు, మార్కెట్కి వెళ్తారా లేదా? మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? సో షాపింగ్ చేస్తూ చేస్తూ లాస్ట్ కౌంటర్ దగ్గరికి వెళ్తారు. కౌంటర్ దగ్గరికి వెళ్ళి సో బిల్ అయి ఉంటుంది, సంథింగ్ 3000 రూపాయల బిల్ అయింది. సో లాస్ట్ లో ఏమంటాడంటే ఇంకొక 500 రూపాయలు షాపింగ్ ఎక్స్ట్రా చేశారంటే 1 kg షుగర్ ఫ్రీ వస్తుంది అంటాడు. ఏం చేస్తారు? అవసరం లేని ప్రోడక్ట్ ఉందా రన్నింగ్ చేసుకొని వెళ్ళి ఆ 500 కంప్లీట్ చేసుకొని వస్తాం. ఇంట్లో అవసరం లేని ప్రోడక్ట్ కూడా కొనేస్తాం. ఎందుకు? 1 kg షుగర్ ఫ్రీ వస్తుంది అని చెప్పేసి. కొట్టమా లేదా? దట్ మీన్స్ చెప్పండి, ఇక్కడ ప్రోడక్ట్ రేట్ పెరిగిందా? నో, ప్రోడక్ట్ రేట్ పెరగలేదన్నమాట. మన ఆలోచన, థింకింగ్ అనేది కొద్దిగా చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకోవాలా లేదా? ప్రతి ప్రోడక్ట్, ఏ ప్రోడక్ట్ కావాలి, ఫ్రూట్స్ దగ్గర నుంచి, షూస్ దగ్గర నుంచి, కిచెన్ డిన్నర్ సెట్ దగ్గర నుంచి, కాదా ఇమ్యూనిటీ బూస్టర్, ప్రతి ప్రోడక్ట్. మోరింగా రిజల్ట్ మనం చూసాం, ఆల్ ఓవర్ ఇండియాలో హిట్ అయింది. మోరింగా కావచ్చు, నోని కావచ్చు. సో హిమ్ క్యాప్సూల్స్ వచ్చాయి, బ్యాగ్స్ వచ్చాయి, నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్. సో ఓన్లీ ప్రోడక్టే కాదు, మనకి స్పిరిచువల్ నాలెడ్జ్ కూడా ఇస్తుంది. సంపూర్ణ హనుమాన్ అండ్ శ్రీమద్ భగవద్గీత అట్లాంటి ప్రోడక్ట్ ఇస్తుంది. వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే ప్రోడక్ట్ ఉంది, వెయిట్ లాస్ అవ్వాలి అంటే ప్రోడక్ట్ ఉంది. ఉందా లేదా? ఎస్, ప్రతి ప్రోడక్ట్ ఉంది. న్యూ ప్రోడక్ట్ కూడా యాడ్ అయింది, కనిపిస్తుంది చూడొచ్చు, అబ్జర్వ్ చేయండి. ఎస్, ప్రతి ప్రోడక్ట్, నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. షూస్, న్యూ షూ కూడా యాడ్ అయ్యాయి. షూస్ యాడ్ అయిపోయాయి. ఎయిర్ ప్యూరిఫైయర్, గోల్డెన్ డిన్నర్ సెట్ వచ్చేసింది. గోల్డెన్ డిన్నర్ సెట్ లో ఎవరు డిన్నర్ చేస్తారండి? ఎస్, ఎవరైతే డైమండ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళే గోల్డెన్ డిన్నర్ సెట్ లో డిన్నర్ చేస్తారన్నమాట. రెడీనా మరి? ఎస్, నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్. షూస్ బాగున్నాయా? ఎస్, ఎక్సలెంట్ ఉన్నాయి. ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. వెబ్సైట్ ఫుల్ అయిపోతుంది, చూపించడానికి ఇంత టైం పడుతుంది, చూసారా? అండ్ గురుజీ వాళ్ళు చెప్తున్నారు అనమాట, వెరీ సూన్ ఇంకా నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ రాబోతున్నాయి, ఇంకా నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ రాబోతున్నాయి. సో అప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవడానికి కన్ఫ్యూజ్ అవుతాం అనమాట, ఏ ప్రోడక్ట్ తీసుకోవాలి అని చెప్పేసి. అవునా కదా? ఎస్, ఏ ప్రోడక్ట్ తీసుకోవాలి. ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి చూడండి. ఇన్ని ప్రొడక్ట్స్లలో ఏ ప్రోడక్ట్ తీసుకోవాలో కస్టమర్ కన్ఫ్యూజ్ అయిపోతాడు. అన్ని నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ వచ్చేసాయి షేప్ షాప్ లో. ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇందులో ఏ ప్రైస్ కూడా ఎక్కువ లేదు. జస్ట్ మనం ఆలోచించడం వేరే విధంగా ఆలోచిస్తున్నాం. థింకింగ్ మార్చుకోవాలా లేదా? 100% మనం కొద్దిగా థింకింగ్ మార్చుకున్నామంటే రేపు పొద్దున్న ర్యాంక్ ఇన్కమ్, కార్ ఫండ్, ట్రావెల్ ఫండ్, సో డైమండ్ అండ్ అబోవ్ ఇన్కమ్ తీసుకోవచ్చు, ప్రతి ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. వెబ్సైట్ కూడా చేంజ్ అయింది, టోటల్ ఫుల్ కలర్ఫుల్ గా అయిపోయింది. బిగ్ క్లాప్స్ ఒకసారి. థ్యాంక్ యూ. అయినా కూడా కొంచెం మైండ్ లో కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏంటి కన్ఫ్యూజన్? అన్ని బాగున్నాయి గురుజీ, బట్ అయినా కూడా కొద్దిగా ఫైనల్ గా బీవీ తగ్గింది, ప్రైస్ పెరిగింది. అదే మన మైండ్ లో ఉంటుంది. ఉంటుందా లేదా? సో ఈరోజు ఏ కంపెనీ ఉంది చెప్పండి ఫ్రీగా ఇన్కమ్ ఇచ్చే కంపెనీ ఏదైనా ఉందా? నో. ఫ్రీగా ఇన్కమ్ ఇవ్వడం పక్కన పెట్టండి, వర్క్ చేస్తే కూడా ఇన్కమ్ తీసుకోవడం. కొన్ని నేను వేరే ఏ కంపెనీ పేరు నేమ్ తీసుకోను, బట్ ఇండియాలో ఏదైనా ఒక కంపెనీ చూపించండి, మంత్లీ 16 lakhs ఓన్లీ 2 lakhs రన్ చేయడం పైన ఇస్తుందో. ఇండియాలో ఏ కంపెనీ ఉంది చెప్పండి? ఏ కంపెనీ లేదు. 16 lakhs ఇస్తుంది. కనిపిస్తుందా బోర్డు అందరికి? 16 lakhs ఇస్తుంది. ఇస్తుందా లేదా? yes 16 lakhs ఇస్తుంది ఓన్లీ 2 lakhs రన్ చేయడంతో. ఈ 2 lakhs రన్ చేయడంలో కూడా కొందరు ఎలా చేస్తారు తెలుసా? ఓన్లీ సింగిల్ లెగ్, స్ట్రాంగ్ లెగ్ అప్లై చూస్తుంటారు. ఓన్లీ ఫోకస్ 1 leg. ఒక లెగ్ పైన వర్క్ చేస్తే కూడా 16 లక్షలు తీసుకోవచ్చు రోజు. 16 లక్షలు. స్ట్రాంగ్ లెగ్ వాళ్ళు టైం అడిగారా? బిజీ ఉన్నాను. ఇన్కమ్ లెగ్ వాళ్ళు టైం అడగకపోయినా టైగర్ నేను వస్తున్నాను అంటామా లేదా? ప్రతి లీడర్ అట్లాగే చేస్తుంటారు. చేస్తారా లేదా? ఎస్. సో దట్ మీన్స్ ఎంత లక్కీ ఉంది. ఏం చేంజ్ చేసింది చెప్పండి కంపెనీ? నో చేంజ్.
కొంటున్నాం. ఎగ్జాంపుల్ మనం ఈరోజు గోల్డ్ రేట్ ఎంత ఉందండి? 60,000 ఉంది గోల్డ్ రేట్ మార్కెట్లో. ఉందా లేదా? ఎస్ సో 60,000 పెట్టి కొంటామా లేదా? ఎస్ డైరెక్ట్గా వెళ్తాం, సెలెక్ట్ చేసుకుంటాం, పేమెంట్ చేసి వచ్చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ గోల్డ్ రేట్ 60,000 ఉంది. మనకేం చేస్తున్నారంటే మార్కెట్లో ఒక వ్యక్తి 20,000కే సేల్ చేస్తున్నారు. $20,000కే సేల్ చేస్తున్నారు అంటే దట్ మీన్స్ ఏంటని అర్థం? డూప్లికేట్, నకిలీ, దొంగతనం చేసుకొచ్చింది, చోరీ. అవునా లేదా? సో దట్ మీన్స్ గోల్డ్ రేట్ తగ్గింది పెరిగింది మ్యాటర్ కాదనమాట. మనం అబ్జర్వే చేయము. ఎంతైతే ఆ రోజు టుడే రేట్ ఎంత ఉందో ఆ రేట్కి కొంటాం. 20,000కి ఇస్తా అంటే ఎందుకు కొన్నారు మీరు? డౌట్ ఏంటి? డౌట్ ఏంటి అంటే నకిలీ గోల్డ్ అయి ఉండొచ్చు, చోరీ చేసుకొచ్చి ఉండొచ్చు, మాయం చేసి అమ్ముతున్నారని మనకు అర్థమైపోతుంది. అవుతుందా లేదా? ఎస్. ఎట్లాగైతే గోల్డ్ రేట్ 60,000 ఉంటే కొంటామో ఇది ఒరిజినల్ ప్రైస్, ఇది ఒరిజినల్ గోల్డ్. అవునా కదా? సేమ్ షేక్ షాప్ ప్రోడక్ట్ కూడా ఒరిజినల్ ప్రోడక్ట్. షేక్ షాప్ ప్రోడక్ట్ కూడా ఏం ప్రోడక్ట్? ఒరిజినల్ ఒరిజినల్ ప్రోడక్ట్. ఒరిజినల్ ప్రోడక్ట్ కి ప్రైస్ ఉంటుందా లేదా? ఎస్ 100% ప్రైస్ ఉంటుంది అనమాట. అండ్ దానికి తగ్గట్టు బెనిఫిట్ కూడా ఉంటుంది. బెనిఫిట్ ఉంటుందా లేదా? ఎస్. క్వాలిటీ ఫుల్ ప్రోడక్ట్ ఉందా లేదా మన దగ్గర? 100% మనకు అర్థమవుతుంది అనమాట. సో 60,000 లో మనకు తెలుసు మార్కెట్ లో 60,000 ఉంది, 20,000 అమ్ముతున్నాడు గోల్డ్ అంటే మనకు అప్పుడే అర్థమవుతుంది. సేమ్ అట్లాగనే ప్రోడక్ట్ ప్రైస్ పెరగలేదు, ప్రోడక్ట్ ప్రైస్ సేమ్ ఉంది, బెనిఫిట్ ఎక్కువ తీసుకోబోతున్నాం. ప్రోడక్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ దొరుకుతుంది మన దగ్గర. దొరుకుతుందా లేదా? ఏ ప్రోడక్ట్ అయినా మీరు ఛాలెంజ్ అనమాట. కంపెనీ నుంచి ఛాలెంజ్, ఈరోజు మా నుంచి ఛాలెంజ్, ఏదైనా ఒక ప్రోడక్ట్ సో క్వాలిటీ లేదని ప్రూవ్ చేయండి. ఎవ్రీ ప్రోడక్ట్ ఈస్ గుడ్. ప్రతి ప్రోడక్ట్ మీరు పేస్ట్ తీసుకుంటారా, నూనె తీసుకుంటారా, అలోవెరా తీసుకుంటారా, హెల్త్ అండ్ బ్రెయిన్ బూస్టర్ తీసుకుంటారా, డిన్నర్ సెట్ తీసుకుంటారా, పేస్ట్, సోప్, ఫేస్ వాష్, ఏ ప్రోడక్ట్ తీసుకుంటారు చెప్పండి? ప్రతి ప్రోడక్ట్ క్వాలిటీ ప్రోడక్ట్. అండ్ ప్రతి ప్రోడక్ట్ ఏదో వెబ్సైట్ లో నింపేయలేదు, కంపెనీ చూపించడానికి పెట్టలేదు. ప్రతి ప్రోడక్ట్ మన ఇంట్లో నీడ్ఫుల్ ప్రోడక్ట్. నీడ్ఫుల్ ప్రోడక్ట్ ఈరోజు బయట మార్కెట్ లో ఇవన్నీ ప్రోడక్ట్స్ కొంటున్నామా లేదా? దట్ మీన్స్ సేమ్ ప్రోడక్ట్స్ ఇక్కడ కొనమని చెప్తుంది, ఇక్కడ కొనమని చెప్తుంది. కొనడానికి రెడీనా? ఎస్. సో ఈ ప్రాఫిట్ ఎవరికి వస్తుంది? 10x అంటే ఎవరైతే ఓనర్షిప్ తీసుకుంటారో వాళ్ళకే వస్తుంది. చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు వాళ్ళతో పాటు, కొంతమంది మెంబర్షిప్ తీసుకుంటారు. అవునా కదా? ఎస్. ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటారో, మెంబర్షిప్ మనకు బయట మార్కెట్ లో మెంబర్షిప్ దొరుకుతుంది అనమాట. మెంబర్షిప్ కార్డ్ ఇస్తారు, దానికి ఒక లిమిట్ ఉంటుంది. 1 మంత్, 6 మంత్స్, 1 ఇయర్ మెంబర్షిప్ ఇస్తారనమాట షాపింగ్ చేయడానికి వెళ్తే. అవునా కదా? ఎస్. ఆ మెంబర్షిప్ లో సమ్ టైం పీరియడ్ ఉంటుంది అనమాట. బట్ ఓనర్షిప్ లో టైం పీరియడ్ ఉంటుందా? లైఫ్ టైం ఓనర్ మనమే అయి ఉంటాం. ఓనర్కే థ్యాంక్ యూ. ఓనర్కే మాక్సిమం ప్రాఫిట్ మొత్తం ఓనర్కే వస్తుంది. అవునా కదా? ఎస్. ఓనర్కే ఫుల్ ప్రాఫిట్ వస్తుంది. మెంబర్షిప్ లో ఏమొస్తుంది? డిస్కౌంట్ వస్తుంది. ఎంప్లాయీస్ ఏమొస్తుంది? శాలరీ వస్తుంది. ఓనర్కి ఏమొస్తుంది? ప్రాఫిట్. టోటల్ ప్రాఫిట్, టర్నోవర్ మొత్తం ఓనర్కే వస్తుంది. దట్ మీన్స్ ఈ బిజినెస్ ని మనం ఓనర్షిప్ మెంటాలిటీతో చేయాలి. ఓనర్షిప్ తీసుకోవాలి, బిజినెస్ ఓనర్షిప్. అప్పుడే మనం ఈ బిజినెస్ ని రియల్ గా హార్ట్ఫుల్ గా చేయగలుగుతాం. చేయగలుగుతామా లేదా? ఎవరైనా చెప్పండి. జగవాన్ కార్ వాళ్ళు మా కార్ ప్రైస్ ఎక్కువ ఉందని ఎప్పుడైనా అంటారా? నో. సేల్స్ 5 జరగని 10 జరగని నో మ్యాటర్, ప్రైస్ తగ్గించరు వాళ్ళు. బ్రాండ్. అవునా కదా? సేమ్ అట్లాగనే మన దగ్గర కూడా ప్రోడక్ట్ చూడండి, ఓనర్షిప్ తీసుకోవాలి. ఏ ఓనర్ కూడా వాళ్ళ కంపెనీ గురించి కావచ్చు, వాళ్ళ ప్రోడక్ట్ గురించి కావచ్చు, ప్రైస్ పెరిగింది అని ఎప్పుడు అన్నాడు అనమాట. అంటాడా? సో ఈ షోరూమ్ ఎవరిది? కంపెనీ ఓనర్స్ ఎవరు? ఎస్. ఓనర్స్ మనం. అవునా కదా? మనం ఓనర్స్ అయ్యింది మనమే అంటున్నాం ప్రైస్
టైటాన్ కంపెనీ వాళ్ళు ఎప్పుడైనా ప్రైస్ పెరిగిందంటారా? ఎప్పుడు అన్నారు? ఫుల్గా అడ్వర్టైజ్మెంట్ ఇస్తారనమాట. ఇంకా ఇస్తారా లేదా? ఎస్. సో అట్లానే మనం సేల్ షాప్ ఓనర్ ఈరోజు ఎవరైతే మెంబర్స్ అయ్యారో వాళ్ళ కండిషన్, ఓనర్స్ కి నో కండిషన్. ఓనర్స్ కి కండిషన్ ఉందా? నో. ఓనర్ ఏం చేస్తాడు? 100% యూజర్ అయి ఉంటాడు. 100% యూజర్ అయి ఉంటాడు ఓనర్. అవునా కదా? ఎస్, 100% యూజర్ అయి ఉంటాడు. 100% యూజర్ అయిన వాళ్ళకి ఏదైనా కండిషన్ ఉందా చెప్పండి? కొంతమంది మైండ్ లో ఉందన్నమాట, గురుజీ మంత్లీ 5 BV కండిషన్ పెట్టింది, మంత్లీ 7 BV కండిషన్ పెట్టింది, మంత్లీ 10 BV కండిషన్ పెట్టింది, అది కండిషన్ కదా అని. నో కండిషన్. 100% ఎవరైతే యూజర్ అయ్యారో, ఎవరైతే ఓనర్ అయ్యారో, ఓనర్స్ కి నో కండిషన్. ఓనర్స్ కి కండిషన్ ఉంటుందా? నో. ఎంప్లాయీస్ కి, మెంబర్స్ కి కండిషన్ ఉంటుంది. కింద స్టార్ మార్క్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని పెడతారనమాట. మీరు ఏదైనా పెద్ద కంపెనీ తీసుకోండి, బయట గేట్ దగ్గర ఒక బాక్స్ పెడతారనమాట. ఏమని? కంప్లైంట్స్ అండ్ సజెషన్ బాక్స్ అని. కంప్లైంట్స్ ఎవరు చేస్తారు? కస్టమర్. కంప్లైంట్స్ ఎవరు చేస్తారు? ఎంప్లాయీస్, మెంబర్స్ చేస్తారు. అవునా లేదా? కంప్లైంట్ ఎవరు చేస్తారంటే ఎంప్లాయీస్ అండ్ మెంబర్స్ చేస్తారనమాట. ఓనర్ ఎప్పుడైనా కంప్లైంట్ చేస్తాడా? ఓనర్ నో కంప్లైంట్. 100% యూజర్ అతను. కాబట్టి మనం ఓనర్ అవ్వాలా, మెంబర్ అవ్వాలా? ఓనర్ అవ్వాలి. ఓనర్షిప్ మెంటాలిటీతో బిజినెస్ చేశామంటే ఎవరికైనా కండిషన్ ఉందా? 5 BV, 10 BV, 15 BV, నో కండిషన్. కండిషనే కాదు, ఎప్పుడైతే మనం 100% యూజర్ అయ్యాము, సేమ్ ప్రోడక్ట్ మార్కెట్ లో కొనేది సెల్ షాప్ లో కొంటున్నాం, ఓనర్ అయిన తర్వాత ప్రైస్ పెరగలేదు. ఇప్పుడు పెరిగిందా ప్రైస్? పెరిగిందా ప్రైస్? బీవీ తగ్గిందా? నో, తగ్గలేదు. బీవీ పెంచింది, ప్రైస్ సేమ్ ఉందన్నమాట. బట్ ఇన్కమ్ 10 times. ఎంత చేసింది? 10 times ఇన్కమ్ ఎక్స్ట్రా ఇవ్వబోతుంది. అవునా కదా? దట్ మీన్స్ థ్యాంక్ యూ. ఇప్పటి నుంచి మనం అందరం ఎవరు? ఓనర్. ఎవరు మనం అందరం? ఎస్, సేఫ్ షాప్ ఓనర్స్ అన్నమాట మనం. అవునా కదా? ఎవరైతే ఓనర్షిప్ తీసుకుంటారో వాళ్ళకి జగువార్ వస్తుంది. ఎవరైతే ఓనర్షిప్ తీసుకుంటారో వాళ్ళకి మర్సిడీస్ వస్తుంది. ఎవరైతే ఓనర్షిప్ తీసుకుంటారో వాళ్ళకి BMW వస్తుంది, ఆడి వస్తుంది. వస్తుందా లేదా? ఎవరైతే ఓనర్షిప్ తీసుకున్నారో ఫ్రంట్ లైన్ లో కూర్చున్నారు అనమాట డైమండ్స్. ఎవరైతే ఓనర్షిప్ తీసుకున్నారో డైమండ్స్ అయ్యారు, ఓపల్, రూబీ, ఎమరాల్డ్ ఓనర్షిప్ తీసుకున్నారు. మనం కూడా తీసుకోవాలా లేదా? 100% ఓనర్షిప్ తీసుకొని వర్క్ చేయాలి. చేయడానికి రెడీనా? ఓనర్షిప్ తీసుకొని వర్క్ చేశామంటే ప్రైస్ పెరగలేదు. ఎన్ని బెనిఫిట్స్ ఇవ్వబోతుంది కంపెనీ రియల్ గా? స్టార్టింగ్ లో నాకు కూడా అట్లానే అనిపించింది. కొత్త ప్లాన్ వచ్చింది, జస్ట్ ట్రైలర్ మాదిరిగా వీడియోలో చూసామన్నమాట. అక్టోబర్ 2nd రోజు. అవునా కదా? కొద్దిగా చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ ఉండేది. బట్ తర్వాత గురుజీ వాళ్ళ సెషన్ లో క్లియర్ అయింది. మళ్ళీ ఆగ్రా వెళ్ళాం, ఇంకా టోటల్ క్లియర్ అయింది. సో ఎవ్రీ డే తెలుగులో అంటాం కదా, తినగా తినగా వేపా కూడా తీయనుండు. అట్లాగనే బిజినెస్ లో మనమే ఆలోచిస్తున్నాం. ప్రైస్ పెరిగింది, బీవీ తగ్గింది. వర్క్ చేయడం స్టార్ట్ చేశామనుకోండి, ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశామనుకోండి, టీంతో వర్క్ చేయడం స్టార్ట్ చేశామంటే వర్క్ స్టార్ట్ అవుతుంది. ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుంది? మైండ్ పాడవుతుంది అనమాట. అవునా కదా? కాబట్టి ఇప్పటి నుంచి మనం ఓనర్స్ అయిపోయి వర్క్ స్టార్ట్ చేయాలన్నమాట. చేయడానికి రెడీనా? ఎస్. ఓనర్స్ అయిపోయి వర్క్ చేశామంటే రేపు పొద్దున్న ఎన్ని బెనిఫిట్స్ తీసుకోవచ్చు చెప్పండి? ఫుల్ బెనిఫిట్స్ తీసుకోవచ్చు అనమాట. తీసుకోవచ్చా లేదా? రెడీనా మరి తీసుకోవడానికి? రెడీ అంటే రియల్ గా కంపేర్ చేసి చూసుకున్నాం. ఇంతకు ముందు పేర్ ఇన్కమ్ ఎలా ఇచ్చేది? 2 lakhs plus 2 lakhs 4 lakhs ఇచ్చేది. ఈరోజు పేర్ ఇన్కమ్ కాకుండా ఎన్ని ఇన్కమ్స్ తీసుకునే ఛాన్స్ ఇచ్చింది. ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, ఒక్కొక్క ర్యాంక్ అచీవ్ చేస్తూనే జస్ట్ 2-3 ర్యాంక్స్ అచీవ్ చేయడంతోనే విత్ ఇన్ 6 months లో కార్ కొనేయచ్చు సేఫ్ షాప్ లో. కొనేయచ్చా లేదా? థ్యాంక్ యూ. ఇంతకుముందు కారు కొనాలంటే మినిమం 1 year జర్నీ చేయాలి, 1.5 year జర్నీ, 2 years జర్నీ చేయాల్సి వచ్చేది సేఫ్ షాప్ లో. బట్ ఈరోజు 5 types ఆఫ్ ఇన్కమ్స్ తీసుకోవచ్చు. ఫస్ట్ పర్చేజ్ ఇన్కమ్, రీపర్చేజ్ ఇన్కమ్, ర్యాంక్ ఇన్కమ్, కార్ అండ్ ట్రావెల్ ఫండ్. ఇన్ని ఇన్కమ్స్ తీసుకుంటూ ఒక లీడర్ వర్క్ స్టార్ట్ చేశాడంటే
ఎంత లక్కీ. ఎవరైతే ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారో వాళ్ళు ఎంత లక్కీ, రియల్ గా లక్కీనా కదా. ఎస్ స్టార్టింగ్ డే నుంచి సేమ్ వర్క్ చేస్తూ నంబర్ ఆఫ్ బెనిఫిట్స్ తీసుకోమని కంపెనీ చెప్తుంది అనమాట. చెప్పినప్పుడు తీసుకోవడానికి రెడీ ఉండాలా? ఎస్ రెడీనా? ఎస్ 16 lakhs కోసం రెడీనా? ఎస్ కార్ అండ్ ట్రావెల్ ఫండ్ కోసం రెడీనా? ఎస్ బ్యాంక్ ఇన్కమ్ కోసం రెడీనా? ఎస్ రెడీ అయితే ప్రొడక్ట్ రేట్ పెరిగిందా? నో బీపీ తగ్గిందా? నో అన్ని దుఃఖాలకు కారణం ఏంటి? అజ్ఞానత అన్ని దుఃఖాలకు కారణం ఏంటి? అజ్ఞానత అజ్ఞానత. దట్ మీన్స్ ప్రోడక్ట్ బెనిఫిట్ రియల్ గా మనం తెలుసుకున్నామంటే రియల్ గా ప్రోడక్ట్ కూడా మనం ఫ్యాన్ అవుతాం. అవడానికి రెడీనా మరి? ఎస్ రెడీయా? ఎస్ రెడీ అంటే సో థ్యాంక్ యూ. ఈరోజు చాలా మంచి ఛాన్స్ దొరికింది మీ అందరి ముందు మాట్లాడడానికి. అండ్